అమ్మకి ఎక్కడైనా నొప్పి ఉంది అని చెప్పడమే ఆలస్యం. ఇంకా ఆమె హోమ్ రెమెడీస్ అన్నీ స్టార్ట్ చేసేస్తదనమాట. ఎవరింట్లో అయినా ఒక డాక్టర్ ఉంటారు. మా ఇంట్లో మా అమ్మనే డాక్టర్ అనమాట. అమ్మకి మన ప్రాబ్లమ్ చెప్పి వదిలేస్తాము. కానీ అమ్మ మాత్రం ఆ ప్రాబ్లమ్ చుట్టే తిరుగుతా ఉంటదనమాట. అంటే మనకేదైనా నొప్పి ఉన్నా, లేకపోతే దేని వల్లైనా మనం సఫర్ అవుతున్నాం అని చెప్పేసి అమ్మకి చెప్తే ఇంకా ఆ నొప్పి తగ్గే వరకు, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యే వరకు మన వెనక తిరుగుతూ ఎంత టార్చర్ చేస్తది తెలుసా మా అమ్మ. ఇంత చేసిన అమ్మ లాస్ట్‌కి అమ్మకి ఫీవర్ వస్తే మాత్రం ఇట్లా వణుక్కుంటూ పడుకుంటది. నాకు అమ్మ పడుకుంటే మాత్రం నిజంగా ఎంత బాధ అనిపిస్తది అంటే, అమ్మ హెల్తీగా ఉండి నవ్వుకుంటూ ఆ పని ఈ పని చేసుకుంటూ హాల్‌లో కూర్చొని టీవీ చూసుకుంటూ ఉంటే హ్యాపీగా అనిపిస్తది. కానీ అమ్మకి హెల్త్ బాగా లేకుండా అట్లా పడుకొని డల్‌గా ఉంటే మాత్రము అస్సలు మంచిగా అనిపియదు నాకు. అమ్మ పని చేయకపోయినా పర్వాలేదు కానీ హ్యాపీగా ఇంట్లో అటు ఇటు నవ్వుకుంటూ తిరిగితే మంచిగా అనిపిస్తది. మాకే కాదు మా డ్యాడీకి కూడా అసలు అమ్మకి హెల్త్ బాగాలేకపోతే ఫస్ట్ మా డ్యాడీ కూడా చాలా డల్ అయిపోతాడు. అమ్మ డ్యాడీ నా దగ్గర నుంచి వెళ్ళిపోయి 1 వీక్ అవుతుంది. ఇంకా అందుకే మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది. అందుకే ఇప్పుడు పెడుతున్నాను ఈ వీడియో.